అమ్మమ్మ మంగళవారం మేము తిరుమలకి పోతున్నామా? మేము తిరుమల పోయే పని అయితే పోయాల్సి వచ్చేసింది కూడా. మళ్ళీ ఎందుకు ఎక్కడికొచ్చినారు మీరు? మా అమ్మమ్మ మా తాత లేకుండా మేము పోతే మాకు ఎట్టుంటదమ్మమ్మ? యో మనం కూడా పోదాం కొండకా. వాళ్ళు మన ఈంకులు కదా కలిసి ఎట్టపోతావా? సరేలే తల్లి, మేము రాకూడదంట, మీరు పోయేసి వచ్చేయండి. మీరు రాకుండా మేము పోతే ఖర్చులకి డబ్బులు ఎవరు ఇస్తారా? నువ్వు వస్తావని నాకు తెలిసి ఏదో ఒకటి అడుగుతావనా? తెలుసా? సరే 1,00,000 రూపాయలు చేతిలో పెడతా, మేము పోయేసి వస్తామా? నా ఎవరునా ఇదే? వాళ్ళ కొండ మీద నిండబ్బులు అడుగుతాను. ఎవరు ఇదే? చూస్తున్నావా నీ అని చెప్పే నువ్వు. అయినా కూడా తిరుమలకు పోయేదానికి 1,00,000 రూపాయలు ఏంది మనం అడిగేది? ఎవరయ్యా మీరా? ఏ ఊరు నుంచి వచ్చినారా? పాపా ఈయన రాజశేఖర్ అంకుల్ కదా, మనం కాళ్ళు పాకం పోయినప్పుడు పాటలు పాడుతున్నాడా, అక్కడ నీకు నాకు హాయిగా చెప్పినాడు. అవునరే, ఆడ పాటలు పాడినా పెద్ద మనిషి ఈయనే కదా? అవును, నేనే. మా కానుపాకంలో బాగా పాటలు పాడేది నేనే. ఒరే అన్నయ్య, అందుకేనే కదా ఈయన పాడిన పాటలిని జనాభా చంపలు తప్పలు కొట్టుకున్నారా? నువ్వేమన్నా మాట్లాడు, నా పాటల గురించి మాట్లాడద్దు. అప్పుడు గొమ్మని కూర్చోయా. నీకెందుకు మా అమ్మమ్మని అడిగితే, లేదా నువ్వే 1,00,000 రూపాయలు నువ్వే. మేము ఎందుకు ఇస్తాం 1,00,000 రూపాయలు? అప్పుడు చూస్తున్నావా 1,00,000 రూపాయలు రెడీయా? మా దగ్గర ఎట్లొచ్చింది 1,00,000 రూపాయలు? మూసుకొని బయట పోమే. అట్టేటప్పుడు నీ కూతుర్ని నీ ఇంటికి తీసుకొచ్చుకున్నాయి. నీ కూతురే ఖర్చు పెట్టేస్తాది 2,00,000. అట్లా బాని దాన్ని నచ్చ తట్టుకోలేకుండా ఎంతో కొంత ఇచ్చి అనిపించి దానికి 1,00,000 రూపాయలు సరిపోతుందా? 1,00,000 మాకు సరిపోతుంది. నీ కూతురు ఖర్చు పెట్టేదానికి 2,00,000. 2,00,000 3,00,000 ఇవ్వాలంటే నీకా? ఏమో ఇది దినబుధం పరిచి పెట్టినట్టు. అమ్మమ్మ అమ్మమ్మ చూస్తున్నావా? అమ్మమ్మ తాత కాలు పట్టుకోరా, తిరుమలకి ప్రశాంతంగా పోయేస్తావా? అమ్మమ్మ కాలు మొక్కిన దానికి 1,00,000, దండం పెట్టిన దానికి 1,00,000, తిరుమల పోయేదానికి 1,00,000, నీ కూతురు ఖర్చు పెట్టేదానికి 2,00,000, మొత్తం 5,00,000 అమ్మమ్మ. అమ్మ బాబాయ్, మీరు నా ట్రాక్ లోకి వచ్చారు. గోవిందా 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 5,00,000. మీరు తిరుమల